బ్రేకింగ్ న్యూస్. పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్ పై ఇవాళ కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది. పోసాని బెయిల్ పిటిషన్ పై కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు పోసాని కస్టడీ పిటిషన్ పై కోర్టు ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసింది. గత 5 రోజులుగా పోసాని కర్నూలు జైల్లో రిమాండ్లో ఉన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ను గతంలో దూషించారనే ఫిర్యాదు మేరకు ఆదోని 3 టౌన్లో కేసు నమోదైంది. పోసానిని అరెస్టు చేసి విచారించిన తర్వాత కర్నూలులో ప్రవేశపెట్టి ఆ తర్వాత కర్నూలు జైలుకు తరలించారు. కృష్ణమురళికి కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పోసానిపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. పోసానిపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో గత నెల 24న కేసు నమోదు కాగా ఈ కేసులో 28న ఓబులవారిపల్లె పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. 29న రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచగా పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసినా మిగతా కేసుల్లో బెయిల్ రాకపోవడంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఈ రోజు కర్నూలు కోర్టులో పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్ పై అయితే విచారణ జరగబోతోంది. మరోపక్క ఇటు పాడేరు పోలీసులు కూడా పోసానిని రిమాండ్ లోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ వస్తున్నాయి. మరి అలాంటి తరుణంలో ఈ రోజు పోసానికి బెయిల్ లభించే అవకాశం ఎంతవరకు ఉంది? పోసాని కృష్ణమురళికి సంబంధించి పలు కీలక పిటిషన్లపై ఈ రోజు విచారణకు రానున్నాయి. ప్రధానంగా వ్యాట్ పిటిషన్ పై విచారణ గత వారం నుంచి ఈ రోజుకి వాయిదా వేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన విచారణ హైకోర్టులోకి రానుంది. ఇంకా కర్నూలు కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ రాబోతుంది. ఆదోనిలో ఇప్పటికే పోసాని మీద కేసు నమోదైన నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఈ రోజు పోలీసులు పిటిషన్ పై ఇవాళ తీర్పు వెల్లడించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదిలా ఉంటే పాడేరు పోలీసులు ప్రస్తుతం కర్నూలు సబ్ జైల్లో ఉన్న పోసాన్ని అదుపులోకి తీసుకునేందుకు పీటీ వారెంట్ పై తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బెజవాడ పోలీసులు, భవానీపురంకు సంబంధించిన పోలీసులు గత వారంలోని పోసాన్ని అదుపులోకి తీసుకుని పీటీ వారెంట్ జారీ చేసి అదుపులో తీసుకుని కోర్టులో హాజరుపరిస్తే 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు జైల్లోని పోసాని కృష్ణమురళి ఉన్నారు. ఈ నేపథ్యంలో పాడేరులో కూడా పోసాని మీద కేసు నమోదైన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన అంశాలపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకునేందుకు కూడా వచ్చినట్లుగా మనకి ఒక సమాచారం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే దాదాపు 17 కేసులు ఇప్పటి వరకు పోసాని కృష్ణమురళి మీద నమోదైనట్లుగా మనకి తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కర్నూలు, ఆదోని, నర్సరావుపేట, దాంతో పాటు అన్నమయ్య, విజయవాడ, చిత్తూరు లాంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 15-18కి సంబంధించిన జిల్లాల్లోని పోసాని కృష్ణమురళి మీద పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలోని ప్రధానంగా కడప ఏదైతే ఉందో అన్నమయ్య జిల్లాకు సంబంధించిన బెయిల్ వచ్చింది. అయినా సరే ఇతర కేసుల్లోని పీటీ వారెంట్ జారీ చేయడంతో ఇంకా జైల్లోనే పోసాని కృష్ణమురళి ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్నూలులోని బెయిల్ పిటిషన్ పై ఈ రోజు తీర్పు వెల్లడించబోతుంది. ఆదోనిలోని తన మీద కేసు నమోదైన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన అంశంపై తనకి బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికీ ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు ముగిసే కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుందో అని మాత్రం చూడాల్సి ఉంది. అయితే బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్ట్ అయ్యేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేశారు. ప్రధానంగా పాడేరులోని చంద్రబాబు, లోకేష్ అట్లా పవన్ కళ్యాణ్ మీద పోసాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు నమోదు నేపథ్యంలో పీటీ వారెంట్ జారీ చేసి అదుపులో తీసుకునేందుకు పాడేరు పోలీసులు కొద్దిసేపు క్రితం కర్నూలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక హైకోర్టులోని తనపై అన్ని కేసులకు సంబంధించి క్వాష్ చేయాలంటూ కూడా పిటిషన్ వేశారు. గత వారంలోనే ఇందుకు సంబంధించిన విచారణకు వచ్చిన నేపథ్యం ఈ రోజుకు హైకోర్టు వాయిదా వేసింది. ఈ రోజు ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు ముగిసిన తర్వాత ఓవరాల్ మీద తన మీద అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేసులకు సంబంధించి తను క్యాష్ చేయాలంటూ కూడా పోసాని కృష్ణమురళి హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ రానున్న నేపథ్యంలో హైకోర్టు ఎటువంటి డైరెక్షన్ చూపిస్తుంది. అందుకంటే ముందుగానే కర్నూలులోని బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణకు సంబంధించిన తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో కర్నూలు కోర్టు ఏమిస్తుంది అనేది మాత్రం చూడాల్సింది. ఓవరాల్ చూసినట్టయితే ఈ రోజు పలు కీలక పిటిషన్లకు సంబంధించిన పోసానికి సంబంధించి కూడా కోర్టు ముందుకు రాబోతున్నాయి. పాడేరు పోలీసులు మాత్రం పీటీ వారెంట్ జారీ చేసి పోసాన్ని అదుపులోకి తీసుకుంటూ కర్నూలు చేరుకున్నారు.
హరి. ఎస్ గాలిబ్, గత ప్రభుత్వ హయాంలో ఇటు పోసాని అయితే ఎఫ్డీసీ చైర్మన్ గా నిర్వహిస్తూ వచ్చారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఆయన ఎన్నో ఏళ్లుగా నటిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఇటువంటి తరుణంలో మనం చూసినట్లయితే ఇటు రాజకీయాల్లో కావచ్చు, సినీ ఇండస్ట్రీకి పోసాని దూరం కాబోతున్నారు అనుకోవచ్చా? నెక్స్ట్ అసలు పోసాని భవిష్యత్ ఎలా ఉండే అవకాశం ఉంది? వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత పోసానికి పూర్తిగా సినిమా అవకాశాలన్నీ కూడా తగ్గిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా నటుడిగా, దర్శకుడిగా, దాంతో పాటు డైలాగ్ రైటర్ గా, కథా రచయితగా అన్ని విభాగాల్లో కూడా పూర్తి స్థాయిలో పేరున్న వ్యక్తి పోసాని. అయితే గత ప్రభుత్వ హయాంలో మెగా కుటుంబంతోని విరోధం, పవన్ కళ్యాణ్ ని నేరుగా విమర్శించిన నేపథ్యంలో కొంతవరకు పోసానికి సంబంధించిన సినిమాకు సంబంధించిన పూర్తి అవకాశాలు తగ్గాయని కూడా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత పూర్తిగా ఆయన సినిమాలకు చాలా దూరమైన పరిస్థితి కష్టంగా కనబడుతుంది. అయితే ప్రస్తుతం పోసాని అరెస్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ స్పందించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పోసాని వ్యవహార శైలి నుంచి ముందు నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచే వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వ్యక్తిగత విమర్శలు, దాంతో పాటు సినిమా ఇండస్ట్రీని పొలిటికల్ లోకి లాగటం, పొలిటికల్ విమర్శలు చేయటం లాంటి దానిపై కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు కూడా పోసాని మీద గురుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోని పోసాని కృష్ణమురళి అరెస్టు తర్వాత ఎవరు సానుభూతి వ్యక్తం చేయటం, దాంతో పాటు పోసానికి మద్దతుగా ఎక్కడ మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ నెగిటివ్ గా మాట్లాడుతాం, ఆ అంశాన్ని గురించే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు పూర్తిగా స్పందించిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి చాలా సన్నిహితంగా ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా, ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉన్నారు. దాంతో పాటు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కావటం, దాంతో పాటు అన్ని ఇటు 3 పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా తెలుగు ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటి వరకు పోసాని కృష్ణమురళికి సంబంధించి ఎటువంటి స్పందన, దాంతో పాటు అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ఎవరు ముందుకు రావట్లేదు. రైట్ గాలిబ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.